టు రామకృష్ణ మ్యాథ్స్ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు మనము మొదటి క్లాసులో బేసిక్స్లో అంకెల గురించి తెలుసుకుందాం. సో అంకెలు అని వేటిని అంటారు, అంకెలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం, సో అంకెల్లో ప్రత్యేకతలు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. మరి ముందుగా అంకెలు అంటే డిజిట్స్, అంకెలు వీటిని ఇంగ్లీష్లో డిజిట్స్. మరి ఈ అంకెలు ఎక్కడ నుండి లెక్క వేసుకుంటామంటే అంకెలు 0 నుంచి 9 వరకు, 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అని అంటారు. 0 to 9 ఈ అంకెలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 10 అంకెలు ఉంటాయి. 10 డిజిట్స్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మొత్తం 10 అంకెలు ఉన్నాయి. కానీ వీటిలలో మనం ముందుగా 0 గురించి తెలుసుకుందాం. మరి అంకెలలో అతి చిన్నది ఏది అంటే, అంకెలలో అతి చిన్నది ఏది అంటే 1 అని చెప్తాం. ఈ అంకెలనే మనము ఒక అంకె గల సంఖ్యలు, సింగిల్ డిజిట్ నంబర్స్ అని కూడా అనవచ్చు. అంకెలలో అతి చిన్నది 1. ఈ అంకెలను ఒక అంకె గల సంఖ్యలు, సింగిల్ డిజిట్ నంబర్స్ అని కూడా అంటాము. మరి అంకెలేమో 0 నుండి 9 వరకు ఉన్నాయి, మొత్తం 10 అంకెలు ఉన్నాయి అని అంటున్నాం. 10 అంకెలు. కానీ అంకెలలో చిన్నది అనేసరికి 1ని లెక్క వేసుకుంటున్నాం. కారణం ఏంటి అంటే 0 అనేదానికి ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. మరి 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు కాబట్టి ఈ అంకెలలో 0కు ఉండే ప్రత్యేకతలు ఏంటి, అసలు 0ను ఏ విధంగా మనం లెక్క వేసుకుంటాం అనేది చూద్దాం. ముందుగా అంకెలలో 0కు ఉండే ప్రత్యేకతలు ఏంటి అనేది చూద్దాం. ఈ 0 అనేది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు, అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా కాదు. 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు అంటున్నాము. మరి ఇదే 0ను మనం కొన్ని నంబర్లలో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు డేట్ కానీ లేదా ఏదైనా సింగిల్ డిజిట్ నంబర్ రాసేప్పుడు కానీ ముందు మనము ఏం చేస్తామంటే 0ని ఆటోమేటిక్గా రాసుకుంటాం. 5కి బిఫోర్ 0 వేస్తున్నాం. అంటే అంతకుముందు ఇది 5, దాని ముందు అనగా ఆ 5కు ఎడమ చేతి వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0ని రాయడం జరిగింది. అప్పుడు 0ని ఎడమ వైపు రాసినప్పుడు 5 విలువ ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి 0, 5 అని రాసిన, 5 అని రాసిన రెండు ఒకటే. కాకపోతే ఈ 5 అనేది సింగిల్ డిజిట్ కాబట్టి దాని ముందు ఎడమ చేతి వైపున, అంటే ఒక సంఖ్యకు ఎడమ చేతి వైపున 0ను రాసినప్పుడు ఆ సంఖ్య విలువలో మార్పు ఉండదు, అదే సంఖ్య ఉంటుంది. నెక్స్ట్ అదే సంఖ్య తీసుకున్నాం, 5 అనే సంఖ్య తీసుకున్నాం. ఆ 5 అనే సంఖ్యకు ఈసారి కుడివైపున 0ను రాస్తున్నాం, రైట్ హ్యాండ్ సైడ్లో 0ని రాస్తున్నాం. ఒక సంఖ్యకు కుడివైపున 0ను రాసినప్పుడు ఆ సంఖ్య విలువ ఏమవుతుందంటే 10 రెట్లు పెరిగి దాని విలువ 50గా మారిపోయింది. అంతకుముందు ఒక సంఖ్యకు ఎడమ వైపున 0ను రాసినప్పుడు ఆ సంఖ్య విలువ మారదు అని అనుకున్నాం. ఇప్పుడు ఒక సంఖ్యకు కుడివైపున 0ను రాసినప్పుడు ఆ సంఖ్య విలువ 10 రెట్లు పెరిగి ఇది 50 అయింది. మరి ఇప్పుడు
10 రెట్లు పెరిగి వచ్చిన సంఖ్య ఏమవుతుంది అంటే, అంతకుముందు 5కు ఎడం వైపున 0ను వ్రాసినప్పుడు 5 5గానే ఉండిపోయింది అంటే అది బేసి సంఖ్య, ఆడ్ నంబర్గా ఉండిపోయింది. ఆడ్ నంబర్, బేసి సంఖ్య. ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే 0 అనే దాన్ని ఒక సంఖ్యకు కుడివైపున రాయడం జరిగింది. కుడివైపున 0ను వ్రాసాం కాబట్టి అప్పుడు ఆ సంఖ్య విలువ 10 రెట్లు పెరిగి ఆటోమేటిక్గా అది సరి సంఖ్యగా మారిపోయింది. సరి సంఖ్య అంటే ఈవెన్ నంబర్గా చేంజ్ అయింది. ఓకే, అయితే మనం 0ను విడిగా తీసుకున్నప్పుడు ఇది బేసి సంఖ్య కాదు, సరి సంఖ్య కూడా కాదు, ఆడ్ నంబర్ కాదు, ఈవెన్ నంబర్ కాదు. కానీ ఒక సంఖ్యకు కుడివైపున 0ను వ్రాసినప్పుడు ఆ సంఖ్య ఆటోమేటిక్గా సరి సంఖ్యగా మారిపోతుంది. ఒంటరిగా 0ను తీసుకున్నప్పుడు 0 మాత్రం సరి సంఖ్య కాదు, బేసి సంఖ్య కాదు. ఇది ధన సంఖ్య కాదు మరియు రుణ సంఖ్య కూడా కాదు. అంటే అర్థం ఏంటి? ఇది పాజిటివ్ నంబర్ కాదు, నెగిటివ్ నంబర్ కూడా కాదు. మరి 0 నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, ఆడ్ నంబర్ కాదు, ఈవెన్ నంబర్ కూడా కాదు. మరి ఈ 0 గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా చూద్దాం. 0 అనేది ఏ సంఖ్యతోనూ భాగించబడదు. 0 అనేది ఏ సంఖ్యతోనూ భాగించబడదు. అంటే అర్థం ఏంటి? 0కు ఎటువంటి కారణాంకాలు ఉండవు. కారణాంకాలు అంటే భాగించే సంఖ్య. 0ను ఏ సంఖ్య కూడా భాగించే అవకాశం లేదు కాబట్టి 0కు కారణాంకాలు లేవు అని అంటున్నాం. సో కారణాంకాలు లేని ఏకైక సంఖ్య ఏంటి అంటే 0. కారణాంకాలు లేవు. నో ఫ్యాక్టర్స్ ఫర్ 0. 0కు కారణాంకాలు. మరి 0కు కారణాంకాలు లేవు అంటున్నామంటే 0ను ఏ సంఖ్య భాగించే అవకాశం లేదు అంటున్నాం. కానీ మరి 0 వేరే సంఖ్యని ఏమన్నా భాగిస్తుందా అంటే 0తో భాగాహారం వీలు పడదు. 0తో ఏ సంఖ్యను భాగించలేము. 0తో ఏ సంఖ్యను భాగించలేము అంటే భాగాహారం, డివిజన్, భాగాహారం వీలు పడదు. భాగాహారం వీలు పడదు. 0తో ఏ సంఖ్యను మనం భాగించలేము. 0ను భాగించే సంఖ్యలు లేవు అంటే 0కు కారణాంకాలు లేవు. 0తో మనం ఏ సంఖ్యను భాగాహారం చేయడానికి వీలు పడదు అంటే 0తో ఏ సంఖ్యను భాగించలేము. అయితే మరి ఇలా ఉందనుకుందాం. ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు అది భిన్నం కావచ్చు. ఫ్రాక్షన్, భిన్నం. ఈ ఫ్రాక్షన్లో మనం తీసుకున్న భిన్నంలో లవంలో 0 ఉండి హారంలో ఏదైనా ఒక సంఖ్య ఉన్నప్పుడు 0/something దాని విలువ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అంటే 0 అనేది లవంలో ఉన్నప్పుడు ఆ భిన్నం విలువ 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక భిన్నంలో హారంలో 0 వచ్చిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5/0 హారంలో 0 వచ్చినప్పుడు ఆ భిన్నాన్ని మనము నిర్వచించలేము అంటే దాని విలువను లెక్కించలేము. అనగా దాని విలువను మనం అనంతము లేదా ఇన్ఫినైట్ అనే సింబల్తో చూపించడం జరుగుతుంది. ఏదైనా ఒక సంఖ్యలో మనము లెక్క వేసుకున్నప్పుడు అది భిన్న రూపంలో ఉంటే ఒక భిన్నంలోని లవంలో 0 ఉన్నప్పుడు ఆ భిన్నం విలువ 0 అవుతుంది. ఒక భిన్నంలో హారంలో 0 ఉంటే ఆ భిన్నం విలువను మనం లెక్కించడానికి వీలు పడదు. కాబట్టి దాని విలువను అనంతంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 0ను ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు 0తో ఏమైనా ఉన్నాయా చూద్దాం.
సున్నాను జీరోను ఏమంటారు అంటే మనకు సంకలన తత్సమాంశం అంటాం. సున్నాను సంకలన తత్సమాంశం అంటాం. అంటే అర్థం ఏంటి అంటే సంకలన తత్సమాంశం అంటే ఇంగ్లీష్లో అడిటివ్ ఐడెంటిటీ అంటారు. సున్నాను సంకలన తత్సమాంశం. మరి సంకలన తత్సమాంశం అంటే ఏంటి? సంకలనం అంటే ఏంటి? సంకలనం అంటే కూడిక ప్లస్, సంకలనం అంటే అడిషన్ కూడిక. మరి సంకలన తత్సమాంశం అంటే ఏంటి? సంకలన తత్సమాంశం అంటే ఏంటి అంటే అడిటివ్ ఐడెంటిటీ అంటున్నాం ఇంగ్లీష్లో. ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కలిపిన లేదా సున్నాకు అదే సంఖ్యను కలిపిన వచ్చే విలువలో మార్పు ఉండదు. ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కలపడం అంటే అడిషన్, సంకలనం చేస్తున్నాం. లేదా సున్నాకు అదే సంఖ్యను కలిపిన వచ్చే విలువలో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ మనకు 5a వచ్చింది, ఇక్కడ కూడా 5a వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ సున్నాను ఏమంటున్నామంటే సంకలన తత్సమాంశం. ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కలిపిన లేదా సున్నాకు అదే సంఖ్యను కలిపిన వచ్చే విలువలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి అప్పుడు సున్నాను సంకలన తత్సమాంశం, అడిటివ్ ఐడెంటిటీ అని అంటున్నాం. ఓకే అండి. ఇంకా మరి సున్నా గురించి తెలుసుకోవాల్సిన విషయాల్లో మనకు కొన్ని పాయింట్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది. అవి ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. సున్నా అనేది అంకెలలో ఒక భాగం. 0 నుండి 9 వరకు ఉండే వాటిని అంకెలని అంటారు. అంకెలు మొత్తం 10 ఉంటాయి. ఈ 10 అంకెలలో అతి చిన్నది ఏది అంటే 1 అని చెప్తున్నాం. మరి 1 అంకెలలో అతి చిన్నదైనప్పుడు మరి 0 విషయానికి వస్తే 0 కూడా అంకెలలో భాగమే కదా. మరి 0ను ఎందుకు అతి చిన్న అంకెగా తీసుకోవట్లేదు అంటే 0కు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు అని చెప్పుకున్నాం. సో మరి అదే 0ను ఏదైనా ఒక సంఖ్యకు ఎడమ చేతి వైపున రాసినప్పుడు ఆ సంఖ్య విలువలో ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్, అదే 0ను ఒక సంఖ్యకు కుడివైపున రాసినప్పుడు ఆ సంఖ్య విలువ 10 రెట్లు పెరుగుతుంది. 0 అనేది ఒంటరిగా ఉన్నప్పుడు అది సరి సంఖ్య కాదు మరియు బేసి సంఖ్య కూడా కాదు. కానీ ఒక 0ను ఏదైనా సంఖ్యకు ఎడమ వైపున రాస్తే సంఖ్య విలువ యథావిధిగా ఉంటుంది. మరి కుడివైపున రాసినప్పుడు 0ను ఒక సంఖ్యకు కుడివైపున రాసినప్పుడు ఆ సంఖ్య విలువ 10 రెట్లు పెరిగి ఆ సంఖ్య సరి సంఖ్య, ఈవెన్ నంబర్గా మారిపోతుంది. నెక్స్ట్, 0ను భాగించే సంఖ్యలు లేవు. అంటే 0కు కారణాంకాలు లేవు. 0 ఏ సంఖ్యతోనూ భాగించబడదు. కాబట్టి కారణాంకాలు లేని ఏకైక సంఖ్య ఏది అంటే 0 అని అంటాం. మరి ఈ 0 గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకునే ఏంటి అంటే 0 అనేది మనకు ఒంటరిగా ఉన్నప్పుడు విలువ లేదు. 0కు ఎటువంటి కారణాంకాలు లేవు. మరి 0తో వేరే సంఖ్యను భాగించే అవకాశం ఉందా అంటే 0తో ఏ సంఖ్యను భాగించే అవకాశం కూడా లేదు. 0తో ఏ సంఖ్యను భాగించే వీలు పడదు. మరి అట్లాగే ఒక భిన్నం తీసుకున్నప్పుడు ఆ భిన్నంలో లవంలో 0 ఉన్నప్పుడు ఆ భిన్నం విలువ 0 అవుతుంది. సో న్యూమరేటర్ 0 అయితే టోటల్ ఫ్రాక్షన్ వాల్యూ 0 అయిపోతుంది. ఒకవేళ మనం తీసుకున్న భిన్నంలో హారంలో 0 ఉంది అనుకుందాం. హారంలో 0 ఉన్నప్పుడు ఆ భిన్నాన్ని విలువను లెక్కించడానికి వీలు పడదు. అంటే ఆ భిన్నం విలువ అనంతము అంటాము లేదా నిర్వచించలేము అంటాము. కాబట్టి దాన్ని సింబాలిక్గా ఇన్ఫనైట్ అనే గుర్తుతో చూపించడం జరుగుతుంది. ఓకే అండి, రైట్. నెక్స్ట్, 0ను మనము ఇది ధన సంఖ్య కాదు మరియు రుణ సంఖ్య కూడా కాదు అని చెప్పడం జరిగింది.
సున్నాను ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. అంటే ఇది పాజిటివ్ నంబర్ కాదు, అగైన్ నెగిటివ్ నంబర్ కూడా కాదు. కాబట్టి సున్నాను మనం ధన సంఖ్యలలో కానీ రుణ సంఖ్యలలో కానీ చూపించే వీలు పడదు. మరి సున్నాను ఏమంటారు అంటే సున్నాను సంకలన తత్సమాంశం, అడిటివ్ ఐడెంటిటీ అని అంటాం. సున్నాను అడిటివ్ ఐడెంటిటీ అంటున్నాం. అడిటివ్ అంటే కూడిక, అడిషన్. ఓకే అండి. సంకలనం అంటే కూడిక, సంకలన తత్సమాంశం అని సున్నాను అంటున్నాం. ఎందుకు అంటే ఏదైనా ఒక సంఖ్యకు సున్నాను కలిపిన లేదా సున్నాకు అదే సంఖ్యను కలిపిన వచ్చే విలువలో ఎటువంటి మార్పు లేదు. సున్నాకు ఏదైనా ఒక సంఖ్యను కలిపిన అదే సంఖ్యకు సున్నాను కలిపిన వచ్చే విలువలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఆ సంఖ్య సున్నా అనేది మనకు సంకలన తత్సమాంశంగా తీసుకుంటాం. సంకలనం అంటే కూడిక అని చెప్పాం కాబట్టి అప్పుడు సున్నాను సంకలన తత్సమాంశం అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అడిటివ్ ఐడెంటిటీ, సంకలనం అంటే కూడిక. ఓకే అండి, రైట్. ఈరోజు మనం సున్నా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంకెలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 0 అండి. తర్వాత వచ్చే ప్రతి దానికి మనం క్లియర్గా సంఖ్యలలో 1 నుంచి 9 వరకు ఉండే వాటికి ప్రత్యేకతలన్నీ తెలుసుకోవచ్చు. అయితే ఈ అంకెలతో ఏర్పడేవే సంఖ్యలు. అంకెలతో ఏర్పడే వాటిని సంఖ్యలు అని అంటారు. మరి ఆ సంఖ్యలు ఏంటి, సంఖ్యలలో ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అయితే ముందుగా సంఖ్యల గురించి తెలుసుకునే ముందు ఈ సంఖ్యలు అనేవి చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ అండి. మ్యాథ్స్లో మనకు ఫస్ట్ టాపికే సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టంలో మనకు నంబర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే ఆ నంబర్స్ ద్వారా మనం నంబర్ ఆఫ్ బేసిక్స్ను డిపెండ్ చేసుకొని మ్యాథ్స్ను ఈజీగా కనుక్కోవచ్చు, ఈజీగా మనం ఫాలో కావచ్చు. ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్. మనం ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఫస్ట్ మనం దానికి మెయిన్గా పిల్లర్స్ని వేస్తాం. ఆ పిల్లర్సే బిల్డింగ్కు చాలా ఇంపార్టెంట్. పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ కూడా స్ట్రాంగ్గా నిలబడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి కూడా బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బేసిక్స్ వస్తేనే మ్యాథ్స్ వస్తుంది. బేసిక్స్ రావడం వల్ల మీరు చేసే ప్రాబ్లమ్స్ ఎంత ఈజీ అవుతాయో నేను ఫ్యూచర్లో మీకు అన్ని క్లాసులలో చూపిస్తాను. కాబట్టి బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మ్యాథ్స్కి బేసిక్సే పిల్లర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.